ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎంపీగా గెలుపొందిన గోడం నగేష్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగాన్ని మారుస్తానని, పేద ప్రజలకు అందిస్తున్న రిజర్వేషన్లను ఎత్తివేస్తారని, ఏజెన్సీ ప్రాంతాల సైతం ఎత్తివేస్తారని, బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిన, డబ్బు మద్యంతో ప్రలోభాలు పెట్టిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఎంపీ నగేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, ఆదినాథ్, అశోక్, ముస్తఫూరే, విజయ్, మయూర్, చంద్ర, దినేష్, మఠోలి, లాలామున్నా, ఆకుల ప్రవీణ్, రాజేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ప్రజలంతా కూడా మాట నిలుపుకోవడం, గెలిపించిన ప్రజలందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ గెలిస్తే మోడీ గారు ప్రధానమంత్రి మూడవసారి అయితే రిజర్వేషన్లు రద్దయితాయని లేని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోపక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఇంకో పక్క వందల కోట్ల రూపాయలని డబ్బుని పంచిపెట్టే ప్రయత్నం చేయడం, ఈ జిల్లాలో సారని ఏరులై పారించే ప్రయత్నం చేయడం, ఎన్నో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసిన మా మద్దతు భారతీయ జనతా పార్టీకి అని ఆదిలాబాద్ ప్రజలంతా కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించడం జరిగింది. మరి అదేవిధంగా నగేష్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అన్ని రకాలుగా సహకరించినటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మిగతా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పెద్దలకు, జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, ఎన్నికల కన్నా ముందే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా కార్యకర్తలు రాత్రింబవలు కష్టపడి తను పోటీ చేస్తే ఏ రకంగా కష్టపడతారో అంతకన్నా ఎక్కువ సమయం ఇచ్చి ఒక పూట తిన్నా తినకపోయినా 47-48 డిగ్రీల టెంపరేచర్లో కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి పార్టీ గెలుపుకు కృషి చేసినటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి సహచర భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా ప్రత్యేకంగా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు నిండు మనస్సుతో ఎక్కడికక్కడ వాస్తవాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పే విధంగా మీరంతా కూడా అందించినటువంటి సహకారానికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. ఈ ఎన్నిక వల్ల నిన్న వచ్చినటువంటి ఫలితాల వల్ల మంచి చేసే నాయకులను ప్రజలు ఎప్పుడూ కూడా గుర్తిస్తారని నిన్న నగేష్ గారి భారీ విజయం వల్ల తేట తెల్లమయ్యింది. ఇక ఎన్నికలు ముగిసినాయి. కాంగ్రెస్ పార్టీ, మిగతా రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద, అభ్యర్థి మీద అనేకమైనటువంటి విష ప్రచారాలు చేసే ప్రయత్నం చేసింది. మేము నిన్నటి వరకు ఎన్నికల రాజకీయాల వరకే ఆ విషయాన్ని వదిలేయాలనుకుంటున్నాం. ఎన్నికలు నిన్నటి వరకు ముగిసింది. ఇక రేపటి నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, ఈ పార్లమెంటు పరిధిలో 4 శాసనసభ్యులం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ జిల్లా ప్రజలంతా కూడా ఆశీర్వాదం పెట్టి మమ్మల్ని ఎన్నిక చేసింది. మాకు తోడుగా 4 శాసనసభ్యులకు ఇంకొక అదనంగా మాకు శక్తి
మేము నగేష్ గారి గెలుపు ద్వారా ఈ ఉమ్మడి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 5గురం పంచపాండవులాగా ఈ జిల్లా ప్రజల అభివృద్ధి కొరకు ఈ జిల్లా అభివృద్ధి కొరకు పూర్తిగా శాయశక్తులా కష్టపడి పనిచేస్తాం. మరి అదేవిధంగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం. వెనకబడ్డటువంటి జిల్లా అని అనేక సందర్భాల్లో మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాలో అనేక ప్రాజెక్టులకు సహకారం అందించని కారణంగా ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయింది. ఈ ప్రభుత్వమైన చిత్తశుద్ధితో మేము కేంద్రం నుండి అనేక ప్రాజెక్టులు గోడం నగేష్ గారి నాయకత్వంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా పూర్తిగా సహకరించాలా, లేక దాంట్లో కూడా రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం రాబో రోజులలో ప్రజలు ఇంకా మీ గురించి చాలా ఆలోచించి ఈ ఎన్నికల్లో ఏ రకంగానైతే బుద్ధి చెప్పిండ్రో ఇంకా రకరకాల ఆలోచన ప్రజలు చేయాల్సి వస్తుంది. అందుకే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా 5 సంవత్సరాల కాలంలో సాధ్యమైన అన్ని సమస్యలు పరిష్కారం అయితే ఒక నమ్మకం విశ్వాసం ఉన్నది. మరి అదేవిధంగా ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించినటువంటి ఎన్నికల ప్రభుత్వ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా కష్టపడి పనిచేసి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు ఈ ఎన్నికల సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా నా కుటుంబ సభ్యులైనటువంటి నమస్కారం. మొన్న గత నెల జరిగినటువంటి ఎన్నికల్లో నిన్న ఫలితాలు రావడం, ఈ ఫలితాలు ఈ విజయం ఏదైతే ఉందో ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన, మోడీ గారి నాయకత్వం పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకంతో భారతీయ జనతా పార్టీకి నన్ను ఆశీర్వదించారు. ఈ విజయం వారికి అంకితాన్నిస్తూ ప్రధానంగా జాతీయ నాయకత్వం అమిత్ షా గారు, నడ్డా గారు, ప్రధాని గారు, అదే మాదిరిగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్జీ గారు, సంజయ్ గారు, అదే మాదిరిగా చాలా మంది జాతీయ రాష్ట్ర నాయకత్వం కూడా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నన్ను భారతీయ జనతా పార్టీగా అభ్యర్థిగా పంపించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. ఈ ఎన్నికల పోరాటంలో భారతీయ జనతా పార్టీ కింది స్థాయి నాయకుల నుంచి జిల్లా నాయకుల వరకు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం అంతా కూడా ఒక సమిష్టిగా సీటును ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి అందరూ కూడా సమన్వయంగా అందరినీ సమన్వయపరిచి కలిసికట్టుగా పనిచేయడంతో పాటుగా దాదాపుగా 50 రోజులు మా కార్యకర్తలు నిరాహార నిద్రలు లేకుండా, ఆహారం లేకుండా మరి వారే అభ్యర్థిగా భావించి ఒక అభ్యర్థిగా నేను వారందరినీ నేరుగా కలవకున్నా
భారతీయ జనతా పార్టీపై నమ్మకంతో విశ్వాసంతో కార్యకర్తలు అదే మాదిరిగా నాయకత్వం అంతా కూడా ఈరోజు నా విజయం కోసం పాటుపడేటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల్ని ఏదో మాయ చేయాలి, మాయ చేసి 4 ఓట్లు దండుకోవాలి, విజయాన్ని సాధించాలని చెప్పేసి చాలా కుయుక్తులు చేశారు, చాలా ప్రలోభ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి లేకపోతే రావని అక్కడక్కడైతే బెదిరింపులకు కూడా గురి చేసినటువంటి సందర్భాలు ఈ జిల్లాలో ఉన్నాయి. అదే మాదిరిగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక పక్కనేమో రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, ఏజెన్సీ ప్రాంతాలని తీసేస్తారని చెప్పేసి తప్పుడు ప్రచారం ఏజెన్సీ ప్రాంతాల్లో చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా చాలా విజ్ఞులు, అన్ని రకాలుగా ఆలోచించే శక్తి జిల్లా ఓటర్లలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా కూడా ఏదో ఆ రోజు గెలిచారు, కానీ ఈ రోజు అప్పుడు కూడా ఒకటే సీట్ ఇచ్చారు ఈ జిల్లాలో. చాలా విఘ్నతోటి ఆలోచించే ప్రజానీకం ఓటర్లు. కాబట్టి మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 5,70,000 ఓట్లు. అదే మనం అసెంబ్లీలో చూస్తే 4,43,000 అనుకుంటారు. దాదాపుగా 2 లక్షల ఓట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రజలు ఓటర్లు మద్దతు పలికారని ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ మరి జిల్లాకు సంబంధించినటువంటి విషయాల పట్ల, సమస్యల పట్ల ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పారు. ఆ రోజునటువంటి పార్టీ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఉదాహరణకి ఫ్లైఓవర్ ఉంది తాంసీ బస్టాండ్ దగ్గర, అండర్ పాస్ కానీ, అదే మాదిరిగా ఇక్కడ ఎల్ఐసి దాంట్లో ఫ్లైఓవర్ కానీ 2016-17 బడ్జెట్లోనే అది మంజూరు అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్ల, పూర్తిగా సహకరించకపోవడం వల్ల అదే మాదిరిగా ఆగిపోయిన దాన్ని నాడు మరి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారు ఒక అల్టిమేటం ఇస్తే, మీరు వాటా ఇస్తారా లేదా అని చెప్పేసి అల్టిమేటం ఇస్తే అప్పుడు కొంత హడావిడిగా చేసి రీమితమైనటువంటి డబ్బులు కూడా ఇలా అల్టిమేటం ఇస్తేనే ఆ రోజు రావడం జరిగింది. రైల్వే ప్రాజెక్ట్ ఆర్మూర్ టు ఆదిలాబాద్ కూడా ఆ రోజు 17-18 సంవత్సరాల బడ్జెట్లోనే నేను ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ద్వారానే, టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే 50% కాస్ట్ 50-50 షేర్ కాస్ట్ తోటి జాయింట్ వెంచర్ చేయాలని చెప్పేసి ఒప్పుకొని ఉత్తరం ఇచ్చినటువంటి నాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము, చివరికి కేంద్ర ప్రభుత్వము నాడున్నటువంటి సురేష్ ప్రభు గారు ప్రధాని గారు బడ్జెట్ లో పెడితే మళ్ళీ కనీసం దానికి అగ్రిమెంట్ చేయకుండా, జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ పోకుండా మరి దాన్ని కూడా మరి పని ముందుకు పోకుండా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. దానికి ప్రధానంగా అప్పుడున్నటువంటి 2 మంత్రుల్ని చెప్పడం జరిగింది. ఆ 2 మంత్రులు కూడా కనీసం బాధ్యతగా మా పార్లమెంట్ సభ్యులు దేశంలో అటు బడ్జెట్ లో పెట్టించారు, కనీసం మా బాధ్యతగా మేము మా మాట ఇప్పించాలి, లేకపోతే దీన్ని జాయింట్ వెంచర్ గా అగ్రిమెంట్ చేసుకోవాలంటే కనీసం
ఆ ఇద్దరు మంత్రులకి ఆ నాటినటువంటి మంత్రులకి చీఫ్ సెక్రటరీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రోజు చూసిన అలాంటి వాళ్ళు గతంలో ఉండడం వల్ల ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ మనకి ఆగిపోయినాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి వారు వచ్చి ఇక్కడ చెప్పారు, నేను అన్ని విధాలుగా కోఆపరేషన్ చేస్తానని చెప్పేసి ప్రధాని ముందు మాట ఇచ్చారు. ఒకవేళ మాట తప్పితే అప్పుడే కన్ను లొట్టబోయినట్టుగా ఒక సీట్ ఇచ్చారు. మళ్ళీ స్థానిక సంస్థల్లో కావచ్చు మళ్ళీసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సహకరించకపోతే మీ యొక్క కోకను కూడా పూర్తిగా ఈ జిల్లా ప్రజలు మరి కట్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల ఎన్నికల సందర్భంలో మేము చెప్పినాం. వాటన్నింటినీ కూడా మేము కట్టుబడి ఆ ప్రాజెక్టుని కూడా పూర్తి చేయడం కోసం నాకు ఆశీర్వదించినటువంటి ప్రజలకి మళ్ళొకసారి మాట ఇస్తా ఉన్నాను. తప్పకుండా వాటన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక్కసారి జిల్లా ప్రజలందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఎన్నికల సందర్భంలో అధికారులందరూ కూడా చాలా, ఎందుకంటే కలిసికట్టుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా రెవెన్యూ కావచ్చు, వారికి సహకరించినటువంటి అధికార శాఖలు కావచ్చు, లేకపోతే పోలీస్ యంత్రాంగం కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఫేర్ అండ్ మంచిగా ఎలక్షన్ జరగడానికి వాళ్ళు కృషి చేశారు. వాళ్ళందరికీ నా పక్షాన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ, ప్రెస్ సోదరులు కూడా నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది, మొత్తం టోటల్ గా ఏ విధంగా ఉంది, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ ప్రజలకు తెలియజేస్తూ ఎవరు ఏంటిది, నీతి ఎక్కడ ఉంది, ధర్మం ఎక్కడ ఉంది, నీతికి నిజాయితీకి ధర్మానికి మరి కట్టబెట్టాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ధర్మం వైపు గెలుపున్నది, అది గౌరవం వైపు మరి ఈరోజు అభ్యర్థం ఉంది అని నిర్ణయానికి వచ్చే ఆ విధంగా మరి విజయాన్ని